ఇరాన్తో చర్చలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఇందుకు సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. భారత స్టాక్ మార్కెట్ మరోసారి భారీ కుదుపునకు లోనైంది. ట్రంప్ వ్యాఖ్యలతో కేవలం భారత్ స్టాక్ మార్కెటే కాదు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టాలుగా కొనసాగుతున్నాయి. అంటే ఈ ట్రంప్ వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావం చూపించాయనే విషయాన్ని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందరరామ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తెలుసుకున్నాం. సుందరరామ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ట్రంప్ వ్యాఖ్యలు ప్రతిసారి స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం మరోసారి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇరాన్తో యుద్ధానికి సంబంధించి. ఓవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఓవైపు ఒప్పందం ఉంది. మరోసారి ట్రంప్ దానికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతో స్టాక్ మార్కెట్లన్నీ కూడా భారీగా నష్టాలకు లోనయ్యాయి. ఎందుకు సార్ ఒకసారిగా ఇంత ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాయి స్టాక్ మార్కెట్? ఒకసారి కాదండి, లాస్ట్ 2 days నుంచి కూడా ఫస్ట్ హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వాళ్ళు ఒక 3 షిప్ల మీద అటాక్ చేశారు. ఆ తర్వాత అమెరికా వాళ్ళు వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేశారు. 2 days నుంచి వీళ్ళకి అటాకులు జరుగుతూ ఉన్నాయి. అది కాస్త ఈ రోజు చాలా సివియర్ గా తీసుకున్నారన్నమాట. అమెరికా వాళ్ళు ఆల్మోస్ట్ 80 లొకేషన్స్ లో ఇరాన్ మీద అటాక్ చేశారు. వాళ్ళు అక్కడి నుంచి అమెరికా స్థావరాలు ఉన్న కంట్రీస్ మీద 80 ప్లేసెస్లో వాళ్ళు కూడా అటాక్ చేశారంటే అంటే యుద్ధం చాలా సివియర్గా జరుగుతున్నట్లు లెక్క అనమాట అక్కడ. అండ్ నాటో మీటింగ్స్లో ఉన్నాడు టర్కీలో. అక్కడి నుంచే ట్రంప్ యుద్ధాన్ని వాచ్ చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. ఒక్కసారిగా సీజ్ ఫైర్ అయిపోయింది, ఇంకా వాళ్ళతో మాట్లాడలేం లేదు అనేసరికి ఏంటంటే ప్రపంచం ఒకసారి ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు ఏంటంటే హార్ముజ్ జలసంధి స్మూత్గా షిప్లు ట్రావెల్ చేస్తాయి కాబట్టి క్రూడ్ కంట్రోల్లోకి వచ్చిద్దేమో అనుకున్నారు. బట్ ఒక్కసారిగా ట్రంప్ సీజ్ ఫైర్ అయిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఏంటంటే మళ్ళీ జియోగ్రఫికల్ రిస్క్ బాగా పెరుగుతుంది, మళ్ళీ ఆయిల్ రేటు పెరగబోతుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున కుదుపుకు లోనైందండి. ఎంత కుదుపుకు లోనవుతుంది అంటే 22 రోజుల నుంచి మార్కెట్ పెరిగానికి కరెక్ట్గా ½ an hour మార్కెట్ డ్రాప్ అయిందండి. మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఏ స్టాక్ మార్కెట్ అయినా సరే -2లో రన్ అవుతుంది. అంటే ఏ స్టాక్ మార్కెట్లు ఎక్కువగా పడిపోయాయి సార్? అంటే అంతర్జాతీయంగా అన్ని స్టాక్ మార్కెట్లు అంటున్నారు, ప్రధానంగా భారత్, చైనా, ఈ రోజు అమెరికా అట్లా కొన్ని స్టాక్ మార్కెట్స్ ప్రధానంగా చూసుకుంటే అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపిస్తుంటాయి కదా. ఈ రోజు కొరియన్ మార్కెట్ 5% డౌన్ అయిందండి. అండ్ చైనా మార్కెట్ -1.5 లో నడుస్తుంది. జపాన్ మార్కెట్ -2లో ఉంది. ఇప్పుడు లైవ్ లో ఉన్న యూరప్ మార్కెట్స్ ఏదైతే జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ 3 మార్కెట్లు కూడా -2లో రన్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా -2లో ఉన్నాయి. అండ్ గోల్డ్ 1.5% డ్రాప్ అయింది. అండ్ సిల్వర్ 3% డ్రాప్ అయింది. ఈవెన్ బిట్ కాయిన్ కూడా 2% డ్రాప్ అయింది. ఒక్క క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఇంట్రాడేలో 6% స్పైక్ అయ్యేసరికల్లా రూపీ కూడా వీక్ అయిపోయింది. రూపీ ఒక్క రోజే 66 పైసలు డ్రాప్ అయింది. అంటే హార్ముజ్ జలసంధి క్లియర్ అయిపోయిన తర్వాత దాదాపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అవును, ఎక్కడో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి అమెరికా యుద్ధం ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడులు చేసేది. ఆ రోజు నుంచి క్రమంగా $112-113 పెరుగుతూ వచ్చి ఆ తర్వాత హార్ముజ్ జలసంధి క్లియర్ అయ్యాక తగ్గుతూ వచ్చింది. దాదాపు $67-68 పడిపోయింది. మళ్ళీ వాళ్ళు ఒక్కరోజే దాదాపు అంతా పెరిగిపోయింది. ఈ ఒక్కరోజే $4 లేదా 5% స్పైక్ అయిందండి. దాంతో ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి అని చెప్పేసి రూపాయి కూడా వీక్ అయింది. మీరు కనుక చూసుకున్నట్లయితే అమెరికన్ డాలర్ ఇండెక్స్ ఈ రోజు జస్ట్ అది పెరిగింది 0.15% అంతే. బట్ ఇండియన్ రూపీ మాత్రం 66 అని 0.6% డ్రాప్ అయింది. అంటే అమెరికన్ డాలర్ తో స్ట్రాంగ్ తో పోల్చుకుంటే రూపీ ఎక్కువ వీక్ అవుతుంది. అంటే ఇంపోర్ట్ బిల్ ఇంకా పెరగబోతుంది అన్న భయంతో రూపీ ఇంకా ఎక్కువ వీక్ అవుతుంది. అంటే లాస్ట్ ఇప్పుడు రూపీ ఆల్రెడీ 1 month లోలో ఉందండి. అండ్ దాంతో ఈవెన్ గోల్డ్ అన్ని రకాల అసెట్ క్లాసులు డ్రాప్ అవుతున్నాయి. మీరు కనుక చూసుకుంటే ట్రేడర్స్ అందరూ కూడా హెడ్జింగ్ కోసం పరిగెడుతున్నట్టున్నారండి. ఎందుకంటే ఫియర్ ఇండెక్స్ అది మార్కెట్ లో పార్టిసిపెంట్స్ యొక్క ఫియర్ ని మెజర్ చేయడం కోసం వాడతారు. ఇండియన్ విఎక్స్ ఈ ఒక్కరోజే 26% పెరిగింది అంటే మీరు ఊహించుకోవచ్చు మార్కెట్ ఎంత ఉలిక్కి పడుతుంది. అంటే ట్రేడర్స్ అందరూ హెడ్జింగ్ కోసం అని చెప్పేసి ఆప్షన్ మార్కెట్ చుట్టూ ఎంత పరిగెడుతున్నారు అనేది. ఆ స్టాక్ ఈ స్టాక్ లేదండి. ఒక నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే 4 స్టాక్స్ తప్ప మిగతా మొత్తం కూడా రెడ్ లో ఉన్నాయండి. ఒక ఓఎన్జీసీ, మారుతి అండ్ కోల్ ఇండియా అండ్ ఇంకొక స్టాక్ తప్ప అన్ని స్టాక్స్ కూడా రెడ్ లోని క్లోజ్ అయ్యి అంటే మీకు ఆ సివియర్ అర్థమవుతుంటుంది. సెన్సెక్స్ ఎంత పడిపోయింది, నిఫ్టీ ఎన్ని పాయింట్లు తగ్గింది? రఫ్గా 2% డ్రాప్ అయినాయి రెండు కూడా. సెన్సెక్స్ 1600 పాయింట్లు అండ్ నిఫ్టీ అయితే 500 పాయింట్లు. అంటే రఫ్గా 2.1% ఆఫ్ డ్రాప్ అయింది. ఆల్ మేజర్ ఇండెక్స్ పర్టికులర్ గా క్రూడ్ సెన్సిటివ్ సెక్టర్, ఆటోమొబైల్స్ అండ్ ఫైనాన్స్ ఇవి ఎక్కువ డ్రాప్ అయినాయి. అంటే తక్కువ అంటే ఫార్మా ఇండెక్స్ అండి. ఎందుకంటే ఫార్మసీకి పెద్ద ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది -1 అదొకటే ఉంది. బట్ మిగతా సెక్టర్స్ మాత్రం 2 to 3% మధ్య డౌన్ అయినాయి. అంటే ఈ ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమయ్యాక ఆ రోజు నుంచి కూడా అంతర్జాతీయం కూడా స్టాక్ మార్కెట్లో
ఒకరోజు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నప్పటికీ ఎక్కువగా నష్టపోతూనే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇదే బిగ్ ఫిగరా సార్? అంటే అవునండి, మార్చి తర్వాత బిగ్గెస్ట్ ఇంట్రాడే డ్రాప్ అంటే ఈ రోజేనండి. అండ్ క్రూడ్ కూడా డ్రాప్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్గెస్ట్ స్పైక్ అవటం కూడా ఈ రోజే. రూపీ కూడా ఇంత స్ట్రాంగ్ గా బౌన్స్ అవటం లాస్ట్ 1 month తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇంతగా డ్రాప్ అవటం సింగిల్ డే. అండ్ సింగిల్ డేకి 0.6% అంటే చాలా ఎక్కువ డ్రాప్ అయినట్లు లెక్క అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇరాన్ ఇరాక్ అక్కడ యుద్ధం బాగా ముదిరే కొద్దీ వెంటనే ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ పెరిగిద్ది, ఆయిల్ స్పైక్ అవుతుంది, ఇండియాకి ఇంపోర్ట్ బిల్ కాస్ట్ అవుతుంది, చైనా వల్ల ఇండియా బాగా సఫర్ అవుతుంది. అంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది క్రూడ్ ఆయిల్ దానికి సంబంధించి. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది జనాభా ఉండి ఈ క్రూడ్ మీద 90% ఇంపోర్ట్ అయిన దేశం ఏం లేదండి ఇండియా తప్ప ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక. ఎందుకంటే జనాభా ఎక్కువ మనకి 140 కోట్లు, మనకి అది కూడా మనకి క్రూడ్ ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంకే దేశం లేదు ఇంతగా ఎఫెక్ట్ అయ్యేది. అందుకని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిందన్న మరుక్షణమే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియా వాళ్ళండి. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, ఇండియా ఇంపోర్ట్ బిల్ పెరిగినప్పుడు రూపీ డ్రాప్ అవుతుంది, రూపీ డ్రాప్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ ఉదాహరణకోటి ఎఫెక్ట్స్ అనమాట. ఈ హార్మూజ్ సెటిల్ అయ్యేంత వరకు కూడా రూపీకి స్ట్రాంగ్ అవటం కష్టం అండి. అండ్ స్టాక్ మార్కెట్ రికవర్ అవడం కూడా చాలా కష్టం. అందుకని ఆయిల్ రేట్స్, రూపీ వీక్నెస్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉదాహరణకోటి లింక్ ఉన్న సంబంధం విషయాలు అనమాట. ఓకే సార్, అంటే క్రూడ్ ఆయిల్ $1 పెరిగితే దాదాపు మన దేశం పైన భారీగా ప్రభావం కూడా పడుతుంది. దానికి సంబంధించిన లెక్కలు ఈ విధంగా, ఎందుకంటే ఇవాళ మీరు 5% దాకా పెరిగింది అంటున్నారు. దాని ప్రభావం ఒక్క రూపీ ఇంక్రీజ్ అయితేనే క్రూడ్ ఆయిల్ 14,000 కోట్ల లాస్ ఉంది ఇండియాకి ఒక సంవత్సరానికి వచ్చేసరికల్లా. అలాంటిది ఈ రోజు $4 లేదా 5% ఇంక్రీజ్ అయింది. ఆ పెయిన్ ఊహించుకోండి. రెండోది, స్టాక్ మార్కెట్లు ఎప్పుడు లాభాలు నష్టాల మీద రన్ అవుదండి. వాటికి ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, సర్టనిటీ అండ్ జియోగ్రఫికల్ సేఫ్టీనెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే జియో పొలిటికల్ రిస్క్ పెరుగుతుంది మార్కెట్కి. దానివల్ల ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే. నాట్ ఓన్లీ క్రూడ్ అనమాట, కరెన్సీలు మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ పెరుగుతుంది. ఎక్కడో గల్ఫ్లో జరిగే యాక్టివిటీకి ఈవెన్ అమెరికన్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -1.5లో ట్రేడ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఉంది గ్లోబల్ విలేజ్, ఏ కంట్రీ కూడా ఇమ్యూన్గా లేదనమాట ఇక్కడ. అందుకని ఉదాహరణకోటి అన్ని ఇంటర్లింక్ సప్లై సైన్ తోటి చాలా టైట్గా అనుసంధానించబడింది అనమాట. ఇప్పుడు దీంతో ఏంటంటే వరల్డ్ వైడ్గా ఒక్కసారిగా అన్సర్టనిటీ బీన్ అయింది. కాబట్టి మళ్ళీ ఇది ఎంత దూరం పోద్దు అంటే ఈ ఇరాక్ ఇప్పుడు ఇరాన్ తోటి పీస్ఫుల్ టాక్స్ నడుస్తున్నాయి, 60 days సీజ్ ఫైర్ అన్నారు. దాంతో మార్కెట్ అంతా ఊపిరి పీల్చుకుంది, కొంచెం రికవరీ మూడ్లో ఉంది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ సాక్షాత్తు డైరెక్ట్గా సీజ్ ఫైరింగ్ అయిపోయింది, వాళ్ళతో టాక్స్ లేవు అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక మార్కెట్కి అన్సర్టనిటీ కనపడుతుంది ఎక్కడ చూసినా. అందుకని ట్రేడర్స్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ దిగారు అనమాట. ఓకే సార్, మళ్ళీ ఇంకో విషయానికి వస్తే బంగారం, వెండి ఇది మళ్ళీ పడిపోతుంది. అంటే కొన్ని రోజులు పడిపోతుంది, మళ్ళీ తిరిగి మళ్ళీ కొంచెం పెరిగింది ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల నుంచి. మళ్ళీ ఇవాళ మళ్ళీ మైనస్లోకి వెళ్ళింది. ఎందుకు సార్? దానికి దీనికి లింక్ ఏంటి? మామూలుగా అయితే ఏదైనా వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఉంటే కనుక అందరూ బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడుతుంటారండి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే క్యాష్ రూపంలో ఉంచుకుంటే చాలు, మిగతా ఏ అసెట్ నమ్మే పరిస్థితి కనపట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా లిక్విడిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే జపాన్లో 1% ఇంట్రెస్ట్ ఉన్నాయండి. జపాన్లో 1% వడ్డీ రేట్లు అంటే మీనింగ్ ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత అత్యధిక వడ్డీ అండి అది జపాన్లో. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఫ్రీ మనీ దొరకదు, ఇంకా తక్కువ అంటే 1% వడ్డీ జపాన్లో ఉంటుంది అది. అందుకని ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతాయి అని భయం అనుకుంటే అంటే గోల్డ్ ఏ మెటల్స్ కొనరండి, ఎందుకంటే సేఫ్టీగా అందులో పెడితే మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి వడ్డీకి. డెట్ ఫండ్స్కి హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది, దాంతో ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ట్రేడర్స్ అందరూ వరల్డ్ వైడ్గా అంటే ప్రాఫిట్ బుకింగ్కి మొగ్గు చూపిస్తున్నారు, అంటే క్యాష్ రూపంలో ఉంచుకోవడానికే మొగ్గు చూపిస్తున్నారు. అందుకని ఏ ఎసెట్ ఉంటే ఆ ఎసెట్ అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఒక్కసారిగా ఈ జియో పొలిటికల్ రిస్క్ పెరిగేసరికల్లా అక్కడ బిట్ కాయిన్ డౌన్ అవుతుంది, ఇక్కడ గోల్డ్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ సిల్వర్ డ్రాప్ అవుతుంది, వరల్డ్ వైడ్గా ఈక్విటీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఏ ఒక్క ఎసెట్ క్లాస్ కూడా దీనికి ఇమ్యూన్ కాదు. అందుకని అన్ని ఎసెట్ క్లాసులు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే సార్, సాధారణంగా ఒక రోజు పడిపోతే స్టాక్ మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రికవరీ అయ్యాక మళ్ళీ పెట్టుబడులు వస్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రస్తుతానికి ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి సార్? అంటే పర్మనెంట్ గా ఉంటుందా భయం అనేది, లేకపోతే ఇమీడియట్ గా వెంటనే కోలుకునే అవకాశాలు కూడా కొన్నిసార్లు కనపడుతున్నాయి కదా, ఎట్లా ఉండదు? ప్రపంచానికి పర్టికులర్ ఏషియన్ కంట్రీస్ లో ఒక 80% ఆయిల్ వచ్చేది అక్కడి నుంచేనండి. క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే నేచురల్ గ్యాస్ కానీ, లేదా ఫర్టిలైజర్ సంబంధించిన స్పెషాలిటీ కెమికల్స్ కానీ అవన్నీ హార్మోన్ జలసంధి నుంచి వస్తుంది. అందుకని బహుశా దాన్ని ఇంపార్టెన్స్ అండర్ ఎస్టిమేషన్ చేసి బహుశా దాన్ని దిగినట్టు
వెళ్ళినట్టున్నారు అమెరికన్స్. ఇప్పుడు ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ మొత్తం కూడా సఫర్ అవుతున్నాయి దీని నుంచి. అంటే ఎంతకంత రిలీఫ్ వచ్చిందనే లోపలనే మళ్ళీ సీజ్ ఫైర్ అయిపోయిందని చెప్తున్నారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏంటంటే ఉన్న అదనపు నిల్వలు వాడుకుంటా వస్తున్నారు. ఇప్పుడు ఆ నిల్వలు పూర్తి చేయించుకోవచ్చు అనుకునే లోపలనే మళ్ళీ సీజ్ ఫైర్ అయిపోయింది, మళ్ళీ ఇంక రేపు నుంచి ఇద్దామంటున్నారు. డెఫినెట్ గా టూ మచ్ అన్సర్టనిటీ అండి. అంటే బిజినెస్ లో దీన్ని లైక్ చేయమన్నమాట. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా చాలా అన్సర్టనిటీ నడుస్తుంది. ఇప్పుడు ఇది కొత్త డైమెన్షన్ లో మళ్ళీ ఇంకోసారి అన్సర్టనిటీ తెస్తుంది. అంటే ట్రేడర్స్ ఎవరికి ఇది ఇష్టం ఉండదు. అందులో మార్కెట్ లాస్ట్ 20 days నుంచి కొంచెం పెరిగింది కాబట్టి ఎంతకంత ప్రాఫిట్స్ ఎందుకు మార్కెట్ వదిలేయాలని చెప్పేసి బుకింగ్ బిగిన్ చేశారనమాట. అందుకని అన్ని అసెట్ క్లాసులు కూడా ఒకేసారి హెవీగా బుక్ చేసుకొని బిగిన్ చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ట్రంప్ వ్యాఖ్యలు అనేది జస్ట్ అది ఒక్క రోజుతో మార్కెట్ సెటిల్ అవుతుందని నమ్మటలేదు మార్కెట్. ట్రంప్ తుంపరితనం అందరికీ తెలిసిందే. ఒక రోజు ఒక మాట మాట్లాడితే ఇంకో రోజు మారుస్తూ ఉంటాడు. బట్ ఈసారి మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే మన మార్కెట్ ఒకటే పడతలేదు, వరల్డ్ వైడ్ గా అన్ని మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి ఈ రోజు. అందుకని మేబీ 1 or 2 days తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు నిజంగా సీజ్ ఫైర్ కంప్లీట్ క్లోజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ యుద్ధం కంటిన్యూ చేస్తారని. ఎందుకంటే 80 లొకేషన్లో వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడం అనేది చిన్నది కాదు. అది సీరియస్ వార్ అనుకోవచ్చు. అంటే పర్టికులర్ గా ఈ హార్మోజ్ జలసంధి నుంచి వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుందని హోప్ తోటి అంటే క్రూడ్ చాలా స్పీడ్ గా డ్రాప్ అయిందండి. ఆల్మోస్ట్ $115 దగ్గర నుంచి అంటే $60 కు చాలా స్పీడ్ గా డ్రాప్ అయింది. మార్కెట్ కనుక ఈ అన్సర్టనిటీ ఇలానే కంటిన్యూ చేస్తే మళ్ళీ అదే స్పీడ్ తో మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ప్రపంచం దీన్ని లైక్ చేయదు. అవును. అయితే దానివల్ల బంగారం అంటే క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు బంగారం వెండి ధరలు తగ్గుతుంటాయి. జనరల్ గా పెట్రోల్ డాలర్ వైపు అందరూ మగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వెండి ఒక స్థాయిలో 4 రెట్లు పైన పెరిగింది. ఆ తర్వాత కొంచెం అంతర్జాతీయ పరిణామాల వల్ల చైనాలో వెండి వినియోగం తగ్గడం వల్ల కాస్త తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 2,40,000 కిలో దగ్గర ఆ విధంగా ఉంది. బంగారం కూడా అదే విధంగా కాస్త తగ్గింది, మళ్ళీ కొంచెం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ డాలర్ బలపడితే బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుందా? ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారు సిల్వర్ కొన్ని అంత మంచి మార్కెట్ ఏం కాదండి. 6 నెలల క్రితంతో పోల్చుకుంటే ప్రపంచం స్మూత్ గా నడుస్తుంది. అండ్ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఈ అసెట్ క్లాస్ లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఫ్లేషన్ న్యూస్ వస్తున్నాయి, వడ్డీ రేట్లు పెరుగుతున్నట్టు న్యూస్ వస్తుంది. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ కనపడతా ఉంది. అందుకని బ్యాంకు డిపాజిట్స్ రేట్ చాలా అట్రాక్టివ్ ఉన్నప్పుడు మిగతా ఏ అసెట్ క్లాస్ అంటే రిస్క్ ఉన్న అసెట్ క్లాస్ లో మూవ్ అవ్వవు. ఇప్పటికే మీరు చూసుకుంటే కనుక గోల్డ్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అంటే జనవరి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 29% డ్రాప్ అయిందండి. అది రికవర్ అవ్వాలంటే 41% పట్టింది. అంటే గోల్డ్ రికవర్ అవ్వాలంటే 41% పడుతుంది. అంటే చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో స్టక్ అయి ఉన్నారు ఆల్రెడీ. అదే టైంలో సిల్వర్ కూడా బాగా డ్రాప్ అయిందండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అది బాగా డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ అసెట్ ని ఇంతకు ముందులాగా జనవరికి ముందులాగా ఇన్వెస్టర్స్ వస్తారంటే రాకపోవచ్చు. అందుకని గోల్డ్ సిల్వర్ ఇప్పటికిప్పుడు పెరిగే ఛాన్స్ లేకపోవచ్చు కానీ బట్ డెట్ ఫండ్స్ కి మాత్రం హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ గా. ఎందుకంటే ఒక పక్క డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఇంకోవైపు జపాన్ లో ఫ్రీ వడ్డీకి ఇచ్చడం ఏం లేదనమాట. కాబట్టి డెట్ ఫండ్స్ అనేది ఎక్కువ అట్రాక్ట్ కనపడతా ఉంటుంది. ఇలాంటి అన్సర్టనిటీ జరిగినప్పుడు ఇంకా మోర్ అట్రాక్టివ్ ఉంటాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యల వల్ల తరచు గత కొన్ని నెలలు కూడా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంది. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యల వల్ల మరోసారి కూడా స్టాక్ మార్కెట్ భారీ పతనానికి లోనైందని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందరరామ్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటానని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన విషయాల క్లారిటీ వస్తే దాన్ని బట్టి స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఓవర్ టు యూ.